అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలి అసలైన అందం మూడవ భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? దాన్ని ఇంకా కన్యగానే ఉంచావా పనికిమాలినోడా అనే పాటికే చరణ్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒకరోజు తప్పతాగొచ్చిన చరణ్కి ఎప్పట్లాగానే మహాలక్ష్మిని ఈడ్చుకొని గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ రోజు మహాలక్ష్మి పరువాలు చూసే, అందాలు చూసే ఆమె మీద మోజు కలిగే మీద పడి మానభంగం చేయబోతే మహాలక్ష్మి తోసేసి మనిషివా పశువా నువ్వని లాగి చంపబెట్టి ఒక్కటేసి నాకు ఇష్టం లేదని చెప్తుంటే ఏంటిదంతా అనేపాటికి నేను నీ మొగుడినే ఎందుకు ఇష్టం లేదే అని ఆల్మోస్ట్ ఆ అమ్మాయితో క్లోజ్ అవటానికి, ఇంటిమేట్ అవటానికి చాలా ట్రై చేసిన ఆ అమ్మాయి మాత్రం అలివి కాకుండా ఎందుకు నువ్వు ఇప్పుడు నాతో కలవాలి, నీకు నేను కడుపు చేయాలి, పిల్లలు పుట్టాలి కాబట్టి, నేను మగాడినని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి, ఒరే నువ్వు మగాడినని ప్రూవ్ చేసుకోవటానికి నువ్వు పిల్లల్నే కనాల్సిన అవసరం లేదో ఒక పని చేయి, ఎవరైతే అడిగారో నువ్వు మగాడివా కాదా అని వాళ్ళని పిలిచి కాపురాలు చేసి చూపించు నీ మగతనాన్నే. నా మీద పట్టమేంట్రా పశువా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు అసహ్యం అనే పాటికి చెత్తగా కొట్టాడు. మహాలక్ష్మి కూడా 4-5 దెబ్బలు తిరగబడేసి బట్టలన్నీ లాగేసినా సరే అస్సలు హలిం కాలేదు చరణ్కి. అలా లంగా బ్లౌజ్ మీదే పరిగెత్తుకుంటూ వెళ్ళి వేరే గదిలో తలుపేసేసుకుంది. ఆ తర్వాత ఇక రెండో రోజు పెద్ద చర్చ ఇంట్లో. ఒకవైపున చరణ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి స్వరూప కోటేశ్వరరావుని పిలిపించి మీ అమ్మాయి మా అబ్బాయిని కొట్టింది, మా అబ్బాయిని ఒంటి మీద చెయ్యి అయినివ్వట్లేదు, కాపురం చేయదంట, కడుపు చేయటానికి వీల్లేదంట, పిల్లల్ని కందంట, మీ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు మా అబ్బాయిని మాట్లాడేసింది, మా వంశాన్ని కూడా ఇంకేముంది ఇంకిదే ఉద్ధరించటానికి పనికిరాని దాంతో మేమేం చెయ్యాలి అని అంతా. దాంట్లో కూడా వాళ్ళు మహాలక్ష్మికి విడాకులు ఇవ్వరు. ఎందుకని విడాకులు ఇవ్వరు అంటే మహాలక్ష్మికి విడాకులు ఇస్తే ఆల్రెడీ ఆస్తులు వాటాలు పంచి ఉన్నాడు చరణ్ వాళ్ళ నాన్న. దాంతో చరణ్ కోట్లల్లో హాఫ్ లెక్కేసుకున్నా కూడా మహాలక్ష్మికి ఎలిమనీ కింద చాలా వెళ్ళుద్దే. దట్టు మహాలక్ష్మి బయటికి వదిలి కోర్టుకు వెళ్ళటం అంటూ జరిగితే కనుక, మీడియా ముందుకు వెళ్ళటం అంటూ జరిగితే కనుక బిజినెస్ పరంగా వీళ్ళు దెబ్బతింటారు. పైగా జైళ్ళకి వెళ్ళే ప్రమాదం ఉంది. అదీ కాక ఎలిమనీ కోట్లల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఇష్టం లేని పెళ్ళి, డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస అనే తలకి చాలా చుట్టుకుంటాయి. మీడియా వాళ్ళు ఏకి పడేస్తారు. దాంతో ఎటు అన్నాలెడ్జ్ ఫెలోసే కాబట్టి స్వరూప కోటేశ్వరరావుని పిలిపించి మాట చెప్తే స్వరూప మహాలక్ష్మిని పడేసి కొట్టి, కోటేశ్వరరావు కొట్టి దీనికి ఏదో ఒకటి కలిపి ఇసిరేయండి గదిలోకి, నీ మోజు తీరా కాపురం చేసి దీని మదం అణిసే బాబు అనే పాటికే నేను అస్సలు ఇంట్లో ఉండను, నా ఒంటి మీద చెయ్యేసినా, నన్ను ముట్టుకున్నట్టున్నా, నాతో కాపురం చేసినా నేను వీధికి ఎక్కాల్సి ఉంటుంది, నేను నడి రోడ్డులో నుంచోవాల్సి వస్తుంది, నేను విడాకులు తీసుకోవాల్సి వస్తుంది, నాకు ఇతనితో కాపురం చేయటం ఇష్టం లేదు, నాకు ఇతనంటే అసహ్యం, ఇతను నన్ను అసహ్యించుకోవటం ఏంటి, నాకు ఇతని పెళ్లి చూపుల్లోనే నచ్చలేదు, ఇతని క్యారెక్టర్ నచ్చలేదు, చెల్లెల్ని ప్రేమించి చెల్లెల్ని చేసుకుందాం అనుకుని అక్కని చేసుకున్న వీడిని ఏ చెప్పుతో కొట్టాలి అసలు? ఒకవేళ చేసుకున్న వీడు మనిషిలా బిహేవ్ చేశాడా ఇప్పటివరకు నాతో? ఇదొక ఫ్యామిలీ, వీడొక మొగుడు, మీరొక అమ్మా నాన్నలు, నేను సచ్చినా ఉండను, నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి బయటికి, నన్ను ముట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు ఇక్కడ ఒక్కొక్కళ్ళకే అని మహాలక్ష్మి అనేసరికి ఇక మీరే ఏదో దారి చేయండి వదిన, ఇప్పుడు మదం మీద పొగరు మీద ఉంది, అబ్బాయి ఒక 2-3 నెలల పాటు ఆగి కానివ్వాల్సింది కానిచ్చేయండి అని స్వరూప కోటేశ్వరరావు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. చరణ్ వాళ్ళ అమ్మ, అక్కలు, చెల్లి, వదిన కలిసి నువ్వేం టెన్షన్ పడొద్దని, ఇప్పుడు దానికి విడాకులు ఇస్తే మనం ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ చాలా భయంకరంగా ఉంటాయని, కాబట్టి శుభ్రంగా నువ్వు ఒక 2-3 నెలల పాటు ఎటో నువ్వు అమ్మాయిలతో తిరిగి ఎంజాయ్ చేస్తావు కాబట్టి అది కంటిన్యూ చేసేయమని, దీన్ని మేము దారికి తెస్తామని, ఒకవేళ దారికి రాకపోతే గనక ఏ డ్రగ్స్ ఇచ్చేసి నీ కోరిక తీరా అనుభవిద్దుగానని, దానికే ఒక 2-3 పుట్టాక మదం దిగుద్దని, దీనికి మాత్రం ఆపరేషన్ లేకుండా దేవుడు ఇచ్చినంత మందిని దీనికి పుట్టించే దీన్ని తొక్కాలని వాళ్ళు ప్లాన్ చేసుకొని కూర్చున్నారు. ఇక్కడ ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకవైపున
అక్కడ మోడలింగ్ అని వెళ్ళినటువంటి మల్లిక ఆ మూవీలో యాక్ట్ చేసే ముందు డైరెక్టరు నాకేంటి మరి అని అడిగేసరికి ఎత్తుకెళ్ళి నగలు ఇచ్చేసిందే. ఆ తర్వాత డబ్బులు ఇచ్చేసిన తర్వాత నాకేంటి మరి నిన్ను పెట్టుకుంటే నువ్వు నాకు ఇవ్వాల్సింది ఇస్తే గనక నిన్ను నెక్స్ట్ 10 సినిమాల్లో బుక్ చేస్తాననే పాటికి వాడితో కలిసి రూములకి వెళ్ళిపోయి వాడికి మొత్తం పంచాల్సినటువంటి తన కన్యత్వాలని మొత్తం వాడికి అర్పించేయటం అయిపోయింది. పడకలు పంచుకోవటం అయిపోయింది. వాడితో పాటు ఇక బోల్డ్ అంతమంది దగ్గరికి మల్లికని మాట్లాడి ఒక బ్రోతల్ లెక్కన వాడేసి వాడు శుభ్రంగా ఒక సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయిన తర్వాత అక్కడి నుంచి ఆడిషన్స్కి వెళ్ళటం, వాడి దగ్గరికి వెళ్ళటం, వీడి దగ్గరికి వెళ్ళటం, డాన్స్ మాస్టర్ల దగ్గర మొదలుపెట్టి ఇక లైట్ బాయ్ల దాకా రైటర్ల దగ్గర మొదలుపెట్టి ప్రతి ఒక్కడూ కూడా మల్లికని రూములకి రమ్మంటాం, వాడుకోవటం, కొన్నాళ్ళు చెప్పాలంటే గనక ఒక ఉంపుడు గత్తె కింద ఉంచుకోవటం, మోజు తీరిపోయిన తర్వాత గెంటేయటం, ఇలా ఇంతకాలంలో కూడా కొన్ని లక్షల చేతులు మారింది మల్లిక. మారిన తర్వాత చేతిలో రూపాయి లేదు. ఆఖడికి ఒక డైరెక్టర్ గాడు గెంటి పడేసేపాటికి ఇక రూపాయి లేక ఏం చేయాలో అర్థం కాక తను ఏ తప్పు చేసినా సరే రైట్ అనే అమ్మా నాన్నలు ఉన్నప్పుడు ఇంకా ఈ ఫీల్డ్ ఇప్పుడు ఇక తనకి ఇలా కరెక్ట్ కాదు, అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తే కనుక ఒక డైరెక్టర్ గాడు వెళ్ళి నువ్వే డబ్బులు తీసుకురా డార్లింగ్, తీసుకొస్తే కనుక ఒక 30-40 కోట్లు ఉంటే మనమే లో బడ్జెట్లో ఒక మూవీ ప్లాన్ చేద్దాము, ఒక్కోసారి లో బడ్జెట్ మూవీలు కూడా పెద్ద సక్సెస్ అవుతాయి, నేను హీరోగా నువ్వు హీరోయిన్గా చేద్దామని చెప్పేసరికి అలా ఇక అమ్మా నాన్నల దగ్గరికి వెతుక్కుంటూ వచ్చింది. కూతురును పట్టుకొని అసలు వెక్కి ఏడ్చి కూతురు ఇలా జరిగిందని చెప్తే పోనీలెమ్మనమని స్నానం చేయించేసి కూతురికి ఏ కడుపో కాలో రాలేదుగా అమ్మ అంటే అలాంటిదేమీ లేదు, ఒక 5-6 ప్రెగ్నెన్సీలు వచ్చినా నేను అబార్షన్ చేయించేసుకున్నాను అని చెప్పిన తర్వాత మంచి పని చేసావని నీ మెళ్ళో పడాల్సిన తాళ్ళు దాని మెళ్ళో ఏంచాల్సి వచ్చింది, నువ్వు ఇలా పోవటం వల్ల ఆ అబ్బాయి అలా చేసుకున్నా ఏ రోజు మనశ్శాంతిగా లేడు, దాంతో కాపురం చెయ్యట్లేదు, అది కూడా వాడితో చెయ్యనంది అని కూతురికి మొత్తం ఇన్నాళ్లలో జరిగిందంతా క్యాసెట్ వేసి కూతురు కోసం రకరకాలు వండి పెడితే ఇక నాకు డబ్బులు కావాలి నేను మూవీస్లో యాక్ట్ చేస్తానంటే కూతుర్నే కొట్టడానికని చెయ్యెత్తి కొట్టుకోలేక పిచ్చిదానా అసలు అలా వెళ్ళి ఆ సినిమాల్లో చేస్తే నీకేమొచ్చుద్దే, ఒక కోటీశ్వరుని చూసి పెళ్లి చేసుకోమ్మా, జీవితం అంటే బ్రహ్మాండంగా ఉండేలాగా అనుభవించిన తర్వాత నువ్వు ఇంకా సినిమాలు షికార్లను ఎందుకే వచ్చావు, నువ్వు బికినీలే వేసుకున్నావా, నువ్వు బీచుల్లోనే న్యూడ్ షోలే చేసావా, క్యాలెండర్లే చేసావా, ఆ మ్యూజిక్ అయిపోయిందే, అందరూ మోసాలు చేసేవాళ్లేనమ్మా, మా పేరు మీద ఉన్న ఆస్తి అంతా రేపైనా నీకు పెట్టేవాళ్ళమే మేము, ఎందుకు అనవసరంగా మనసు పాడు చేసుకుంటావే అన్న తర్వాత మల్లిక మెత్తబడింది. అమ్మా నాన్న మాటలకి సరేనందే. ఆ తర్వాత చరణ్ మల్లిక వచ్చిందని తెలిసి ఉడుకుల పరుగుల మీద పరిగెత్తుకుంటూ ఆఫీసు నుంచే అక్కడికి వచ్చాడు. వచ్చేపాటికి అమ్మా నాన్నల ముందే ఇక మల్లిక చరణ్ని కౌగిలించుకొని పెదాల మీద ముద్దు పెట్టి ఐఎమ్ సారీ, నేను మూవీస్లోకి యాక్ట్ చేయటానికి వెళ్ళాను, కాకపోతే ప్రతి ఒక్కడు నన్ను సుఖాన్ని ఇవ్వమన్నారు, శారీరకంగా వాళ్ళతో కలిసే గదుల్లోకి వచ్చి నా బాడీని ఇమ్మనమని అడిగారు, నేను నీకు తప్ప నా బాడీని ఎవరికి ఇవ్వనని నీకు తెలుసు కదా, దాంతోనే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోలేదని నీకోసమనే రెక్కలు కట్టుకొని ఎత్తుకెళ్ళిన డబ్బులు నగలు అలా వాళ్ళు లాగేసుకున్నారు, ఆ తర్వాత నా కోసం నా చరణ్ ఉన్నాడని అమ్మా నాన్నలు ఉన్నారని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాను, తీరా చూస్తే నువ్వు దాన్ని పెళ్లి చేసేసుకున్నావని తెలిసి నా గుండె బద్దలైపోయింది, నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలి చరణ్ అని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది మల్లిక. చరణ్ మల్లికను పట్టుకొని మల్లిక చెప్పిన కహాని అంతా నమ్మి నిజం చెప్పాలంటే మల్లికకి ఒక టర్న్ పాయింట్ కనుక వచ్చుంటే, నిజంగా కనుక ఎవడైనా మంచి డైరెక్టర్ చేతిలో పడుంటే, నిజంగా ఇలాంటివేమీ ఎక్స్పెక్ట్ చేయని డైరెక్టర్ ఎవడైనా భూమి మీద ఉండుంటే మల్లికకి అసలు చరణ్ గుర్తొచ్చేవాడు కూడా కాదు. కానీ ఇప్పుడు ఎటంటే అటు తిప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి బకరాలాగా వీడు టైంకి వచ్చాడు కాబట్టి వీడి వైపు తిప్పేసింది దోశ. దాంతో చరణ్ నువ్వు బాధపడొద్దని నేను
నిన్నెందుకు తప్పుగా అనుకుంటానని, కానీ నా ప్రేమని నన్ను కాదని ఎలా వెళ్ళగలిగావని, నువ్వు వదిలేసి వెళ్ళిన దగ్గర నుంచి నేను మనిషిలో లేనని, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత నిన్నే తలుచుకుంటూ నేను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా ఆ అమ్మాయి మొహంలో నువ్వే కనపడుతున్నావని, నేను ఎవరితో కంప్లీట్గా సెక్షువల్ లైఫ్ కూడా నేను హ్యాపీగా గడపలేకపోతున్నానని, దాన్ని నేను తాళి కట్టాను కానీ తాకలేదని, నేను స్మోకింగ్కి, డ్రగ్స్కి, ఆ తర్వాత సిగరెట్లకి, తాగుడికి అలవాటైపోయానని, నేను నిన్నే తలుచుకుంటూ బ్రతుకుతున్నానని గట్టిగా కౌగిలించుకుంటే ఏమీ ఎరగనట్టు స్వరూప కోటేశ్వరరావు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పటికి ఓదార్పుల వరకే జరిగింది. ఆ తర్వాత చరణ్ రోజు రావటం, ఆ తర్వాత కోటేశ్వరరావు ఏమీ ఎరగనట్టు బయటికి వెళ్ళిపోవటం, స్వరూప పక్కింటి ఆవిడతో సినిమాలకు వెళ్ళిపోవటం, అలా ఒక రాజున వీళ్ళు ఓదార్చుకునే సిచ్యువేషన్లో కూతురు చరణ్ కలిసి ముద్దు పెట్టుకోవటం చూసింది స్వరూప లిప్ లాక్లో. ఇక తను ఉండకూడదని చెప్పి అట్లా బయటికి వెళ్ళిపోతే ఆ తర్వాత మల్లిక చరణ్ కలిసి ఫిజికల్ అవటం మొదలుపెట్టారు. ఈ ఫిజికల్ అవటం కూడా ఇంట్లో అయితే గనక ఫుల్ టైం ఎంజాయ్ చేయటం కుదరట్లేదని చరణ్ మన ఆఫీస్కి రావచ్చు కదా అని మల్లికని తన ఆఫీస్కి తీసుకెళ్తూ, ఇక ఆఫీసు నుంచే జస్ట్ ఒక 2-3 గంటల ఆఫీసులో ఉన్నాక వాళ్ళది ఒక గెస్ట్ హౌస్ ఉంది, ఆఫీస్ గెస్ట్ హౌస్. ఇక అక్కడికి వెళ్ళి పగలు రాత్రి తేడా లేకుండా ఎటు మహాలక్ష్మి ముట్టుకోనివ్వట్లేదు. తప్పేంటి, చిన్న కూతురుతో ఆ అబ్బాయి సుఖపడితే అని కావాలనే వదిలేశారు స్వరూప కోటేశ్వరరావు. మరి చిన్న కూతురు లైఫ్ గురించి ఎవడు రేపొద్దున ఇచ్చేస్తాడో, బంగారు బాతుగుడ్లు పెట్టేటటువంటి బాతు లాంటి వాడు వీడు. తమ కూతురు మీద మోజు పడుతూ వాడే వచ్చినప్పుడు ఎందుకు కాదనుకోవాలి అనే తెలిసే ఊరుకున్నారు వాళ్ళు కూడాను. ఇలా మల్లికతో చరణ్ ఎంజాయ్ చేస్తూ 6 నెలల కాలం గడిచిపోయింది. 6 నెలల కాలం గడిచిపోయిన తర్వాత ఒక రోజున మల్లిక వాంతులు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోతే, మల్లిక 4th మంత్ ప్రెగ్నెంట్ అని తెలిసింది. తెలిసేపాటికి ఇక చరణ్ మల్లికని ముద్దు పెట్టుకొని, పొట్టను ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని లిప్ లాక్ పెట్టుకొని, ఇక ఇప్పుడు నేను అక్క జీవితం అన్యాయం చేసినట్టు అవుద్దా, నేను అబార్షన్ చేయించుకుంటానంటే నీ కడుపులో ఉంది నా బేబీ, ఎందుకు అబార్షన్ చేయించుకుంటావు, నేనేమైనా ఆ బ్రోతల దాన్ని ఇష్టపడి చేసుకున్నానా, నువ్వు లేవని సొసైటీ కోసమని ముసుకేసే దాని మొహం మీద నేను పెళ్లి చేసుకుంది, నేనెందుకురా నిన్ను వదిలేస్తాను అని అప్పటికప్పుడు బజార్కి వెళ్ళి మంగళసూత్రం తెచ్చి మల్లికి మెళ్ళో పెట్టి కాళ్ళకి మెట్టెలు తొడిగి అత్తామామల్ని సాక్షులుగా చేసుకొని ఆ తర్వాత తమ ఇంటికి తీసుకెళ్తే చరణ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మల్లికని వెల్కమ్ చేసి, నువ్వెందుకమ్మా కడుపు తీయించుకోవటం, నీదేమైనా ఇల్లీగల్గా వచ్చిన కడుపు, ఆ లీగల్గా మా అబ్బాయి నువ్వు ఇష్టపడి ఫిజికల్ అయితే వచ్చిన కడుపు, దీన్ని మేమేదో అవసరం కోసం కోడలుగా తెచ్చుకున్నాం అంతే, ఇదేమైనా మా అబ్బాయిని ముట్టుకొనిచ్చిందా, మా అబ్బాయితో కడుపు తెచ్చుకుందా, దీన్నేదో ఒక వంట మనిషి కింద పని మనిషి కింద ఇంట్లో ఎటు ఉంచేసాము, నువ్వు హ్యాపీగా పిల్లల్ని కను, నీ పిల్లలకు ఆయాగా పనికొచ్చుద్ది ఇదే, దీన్నెటు మేము ఇంటి గేటు దాటనిచ్చేది లేదో, ఇది తాళి కట్టిన ఒక పెళ్ళాంగా ఇంట్లో పడుంటుంది ఒక పని మనిషిగా, నువ్వు మాత్రం మా అబ్బాయిని సుఖపెడుతూ మా కోడలుగా సొసైటీ అందరిలో కూడా నువ్వే మా కోడలుగా రేపు చలామణి అవుతావు, నీకు పుట్టిన పిల్లలే మా అబ్బాయి పిల్లలుగా చలామణి అవుతారు, నువ్వు బాధపడకమ్మా, నువ్వు ఏ విషయము దిగులు పడి ఆలోచించకో అన్న తర్వాత అక్కనే మల్లిక అదోలా చూసి, ఇహ నుంచి నీకు కూడా ఇదే పని మనిషే, నువ్వు అనవసరంగా ఏ టెన్షన్లో పెట్టుకోకు ఈ టైంలో అనే ధైర్యం చెప్పుకురావటం మొదలుపెట్టారు అందరూ. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగింది మహాలక్ష్మి. ఏముంది జరగటానికి, ఆ రోజు చెల్లి వెళ్ళిపోయింది కాబట్టి చెల్లి మెళ్ళో పడాల్సిన తాళి నీ మెళ్ళో వేయించుకున్నావు, ఆ తర్వాత ఆ అబ్బాయి నిన్నేమైనా ముట్టుకున్నాడా అంటుకున్నాడా, నువ్వేమైనా కాపురం చేసి సుఖాన్ని ఇచ్చావా, దాంతో మగాడు ఎన్నాళ్ళని ఎండగట్టుకొని ఉంటాడు, ఉంపుడు గత్తెలు పెళ్ళాలవుతారా, అలా రోజుకో దాంతో వెళ్ళినా మగాడికి మోజు తీరి కోరికలు సల్లారతాయా, దాంతోనే అబ్బాయి అప్పుడప్పుడు వచ్చి అమ్మాయిని ఆదరించి ఆ తర్వాత ఇద్దరు వాళ్ళ పాత ప్రేమ గుర్తొచ్చే అలా కలిశారు, కలిసిన తర్వాత కడుపులు రాకుండా ఉంటాయా, ఇప్పుడు చెల్లికి 4వ నెల మూసుకొని, ఇక చెల్లికి కూడా అబ్బాయి ఇందాక మా కళ్ళ ముందు తాళి కట్టి మెట్టి దొడిగాడు, ఎటు అత్తయ్య గారు వాళ్ళు కూడా ఆదరించి చెల్లే కోడలు అనుకుంటున్నారు కాబట్టి సమాజంలో అందరూ నువ్వెటు ఏంటి పని మనిషి వంట మనిషివే కాబట్టి చెల్లి పిల్లలకు ఆయాగా పడుంటూ చెల్లికి సేవ చేసుకుంటూ
అనుకుంటూ, ఇంకా నయం వాళ్ళు నీకు ఇక్కడ ఇంత స్థానం భిక్ష పెట్టారు, అంత ముద్ద పెడతామన్నారు, నీకంత షెల్టర్ ఇస్తామన్నారు, అదే 10,000 అనుకొని ఇక్కడ పడుండి శుభ్రంగా నోరు మూసుకొని అంత పని చేసుకుంటా అంత ముద్ద దేని ఉండి ఇక్కడ ఇక నిన్నేమి గెంటేస్తామని లేదుగా, విడాకులు ఇచ్చి వదిలేస్తామని లేదుగా అనే పాటికి లాగిపెట్టి అమ్మను కొడితే వెళ్ళి కోటేశ్వరరావు మీద పడింది. పడేపాటికి అమ్మనే కొడతావంటే అనేపాటికి కోటేశ్వరరావు షర్టు చించేసి అక్కడే పెద్దది ఫ్లవర్ వాజ్ ఒకటి ఉంటే ఎత్తి పెట్టి కొట్టేపాటికి కోటేశ్వరరావు తలకాయ పగిలి కూర్చుండిపోయాడు. నాన్నను కొడతావంటే అనేపాటికి స్వరూపని పడేసి కాళ్ళ కిందేసి తొక్కేసి చెతక్కొట్టేసింది మహాలక్ష్మి. ఆ తర్వాత అమ్మా నాన్నలు కొడతావంటే బజార్దానా అని మల్లిక మీదకొస్తే ఎవరే బజార్దే, నువ్వా నేనా? పెళ్ళి అన్నప్పుడు కాదనుకొని వెళ్ళిపోయిన బజారు దానివి నువ్వా నేనా? బజారు తిరుగుళ్ళు తిరగటానికి తిరిగొచ్చాక నా మెళ్ళో తాళి కట్టిన వాడు నీకేమవుతాడే? వావి వరుసలు లేని చిత్తకార్తె కుక్క. అలాంటిది వాడితో కలిసి కులికిన నువ్వొక నీతి లేని ఆడదానివి. ఏ ఆడదైనా పర్వాలేదనుకున్న వీడు ఒక ఆడదాని మెళ్ళో తాళి కట్టి దాన్ని పని మనిషిని చేసి కొట్టి తిట్టి హింసలు పెట్టి నువ్వు రాగానే నీతో కలిసి కట్టుకున్న పెళ్ళానికి అన్యాయం చేసిన వీడొక నీతి జాతి లేని కుక్క. మళ్ళీ మీరు నన్నంటారంటే అనేపాటికి ఒళ్ళు బలిసిందంటే అని మల్లిక మీదకెళ్తే మల్లికను పడేసి వేర ఉతుకుడు ఉతికేసింది మహాలక్ష్మి. దాంతో వామ్మో వాయ్యో అంటూ ఉండగా ఇక చరణ్ వాళ్ళ అక్కలు వెళితే వాళ్ళకి పగిలిపోయినాయి, చరణ్ వాళ్ళ చెల్లి వదిన వెళ్తే వాళ్ళకి పగిలిపోయినాయి. ఫైనల్గా చరణ్ వాళ్ళ అమ్మ వెళ్ళేసరికి లాగిపెట్టి తీస్తే చరణ్ వాళ్ళ అమ్మ వెళ్ళి వాళ్ళ నాన్న మీద పడింది. మగాళ్ళు కొట్టడానికి వెళ్తే అక్కడే ఉన్నటువంటి పెద్ద కత్తి తీసుకుంది మహాలక్ష్మి. ముక్కలు ముక్కలుగా నరుకుతాన్రా ఒక్కొక్కడిని అనేపాటికి చరణ్ లాగిపెట్టి కొట్టాడు మహాలక్ష్మిని. ఇక అంతే కట్టలు తెంచుకున్న కోపంతో అసలు ఏం పెట్టి కొడుతుందో, ఏం దొరికితే కొడుతుందో, ఏం పెట్టి చేస్తుందో తెలియకుండా వెనక ముందు ఆలోచించుకోకుండా చెత్తగా కొట్టేసింది చరణ్నే. కొట్టిన తర్వాత నీకు పెళ్లి చేసుకోవటానికి ఒక ఆడది కావాలి, పక్క పంచుకోవటానికి ఒక ఆడది కాదు, రోజుకు ఒక ఆడది కావాలి, పర్మనెంట్గా మాత్రం పెళ్ళాంగా ఇది కావాలి. నీ ఫ్యామిలీ నువ్వు మీకన్నా రెడ్ లైట్ ఏరియాలో ఉండే బ్రోతల్స్ మహానుభావురాళ్ళలా కనపడుతున్నారా, నాకు ఎంతో నీతిపరుల్లా కనపడుతున్నారు. నీ బాబు మళ్ళీ పరువని ప్రతిష్టని విలువలని గౌరవాలని మాట్లాడి నా గొంతు కోసి తీసుకొచ్చి నీ అమ్మ నీ వదిన నీ అక్కలు నీ చెల్లి కలిసి ఏమే ఆడపుట్టకే పుట్టారుగా, నేను ఇంట్లో పని మనిషినా, వంట మనిషినా, స్కావెంజర్నా, నేను తోటమాలి కొడుకుతో కులుకుతానా, నేను సెక్యూరిటీలతో కులుకుతానా, నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారా, నేను ఫోన్ వాడకూడదా, అసలు నా మీద మీరెవర్రా దాష్టికాలు ప్రదర్శించటానికి? ఇదొక తల్లి ఒక మగాడి మీద మోజుపడి కామంతో వాడిని కోరుకొని వాడితో కోరికలు తీర్చుకొని ఇది వాడు కలిసినందుకు గుర్తుగా వీళ్ళ కామానికి దీని కడుపులోకి వచ్చాను నేను. భగవంతుడు నన్ను చిన్నచూపు చూశాడనుకున్నాను. నిజానికి నా రూపం కాదు నేను ఫీల్ అవ్వాల్సింది, వీళ్ళకి పుట్టడం నేను చేసుకున్న పాపం అని నేను ఫీల్ అవ్వాలి. దీనికి కూతురుగా నేను అక్కర్లా, వీడికి అక్కర్లా, పోయిన వీడి అమ్మా బాబుకి నేను మనవరాలుగా అక్కర్లా, ఈ కుక్కకి నేను అక్కగా అక్కర్లా దీనికి. అలాంటిది నేను కష్టపడి నేను చదువుకొని నా కాళ్ళ మీద నేను ఆధారపడి ఎవరో మహానుభావులు భిక్ష పెడితే ఆ భిక్షతో ఎదిగాను నేను నా దారిని నేను వెళ్ళిపోదాం అనుకుంటే నన్ను కొట్టి తిట్టి నరకాలు పెట్టి అసలు మేజర్నైనా నా మీద మీకేమి హక్కుందనరా, నన్ను నరకాలు పెట్టి నువ్వు నా మెళ్ళలో తాళి కట్టడానికి తీసుకొచ్చి నన్ను నీ ఇంట్లో పని మనిషిని చేస్తావా, రోజు రాత్రి నీ కసితీరా నన్ను కొడతావా, ఇప్పుడు నీ ఫ్యామిలీ మొత్తాన్ని నేనేం చేస్తానో నువ్వు చూస్తావో ఏంటే? నీ కూతురు వాడితో కాపురం చేస్తూ కడుపులు చేయించుకుంటూ పిల్లల్ని కంటూ కూర్చుంటే నేను ఆయాగా వాళ్ళ ముడ్లు మూతులు కడుగుతూ వంట మనిషిగా పని మనిషిగా ఉంటూ వీళ్ళు నాకు షెల్టర్ ఇస్తారా, ముద్ద పెడతారా, బిచ్చం వేస్తున్నారా? అసలు
నేనెందుకే ఇక్కడ ఉండాలి, నాకేంటి అంత అవసరం అని బ్యాగ్ తీసుకొని వచ్చి మహాలక్ష్మి తాళి తెంచి అక్కడే ఉన్న మొగుడి మొహం మీద పడేసి, ఇదొక తాళి, ఇదొక మెట్లు, నువ్వు ఒక మొగుడు, ఇదొక అత్తారిల్లో, ఎవడైనా నన్ను ఇక్కడి నుంచి ఆపాలని చూశాడో ముక్కలు ముక్కలుగా నరుకుతా, నాకు విడాకులు కావాలి, నా బ్రతుకు నేను బ్రతకగలను, బ్రతకలేకపోతే సస్తాను, ఈ ఇంట్లో మాత్రం నేను ఉండను, నాకేం కర్మ, నాకేం అతి గతి లేక దీనికి నేను పని మనిషిగా బ్రతకడానికి, మీ ఇంట్లో కుక్క బతుకు బ్రతకడానికి అని వెళ్ళబోతుంటే ఒకళ్ళతో ఒకళ్ళు కళ్ళతో సైగలు చేసుకొని, ఇప్పుడు మళ్ళీ విడాకులైన అమ్మాయి కోర్టులకు ఎక్కితే ఎలిమనీలు ఇవ్వాలి కాబట్టి వెళ్ళబోతున్న మహాలక్ష్మితో చరణు, నువ్వు నిజంగా పతివ్రతవైతే, నువ్వు నిజంగా కనుక నీతి జాతి ఉన్నదానివైతే, నువ్వు నిజంగా ఒక అమ్మ అబ్బకు పుట్టావో నాకు తెలియదు, కానీ నీలో ప్రవహించేది కలుషితం లేనటువంటి రక్తమే అయితే గనక, ఇప్పటిదాకా నువ్వెవడితో కాలు జారకపోతే, నా మీద నువ్వు మోజు పడకపోతే, ఒక్క రాత్రి కూడా నువ్వు నాతో నిజంగా పక్క పంచుకోనంత పతివ్రత శిరోమణివే అయితే గనక నువ్వు నిజంగా విడాకులు తీసుకోవే, నీకు నాకు సంబంధం లేదని తాళ్ళు తెంచేసావు కాబట్టి ఇక్కడితోనే నువ్వు మూసుకొని వెళ్ళిపోతావు, లేదు కాదు కూడదు, నువ్వు రోజుకొకటి నా దగ్గరకు వస్తుందిలే ఒళ్ళమ్ముకునే ఆడదే, అలాంటి ఆడదానివే అయితే గనక అప్పుడు నువ్వు కోర్టు కేసులు విడాకులు అనే కోర్టుల దాకా వెళతావు, నీ ఇష్టం, నీకు నాకు ఏ సంబంధం లేదు అన్నావు కాబట్టి అక్కడితో మూసుకున్నావా, ఓకే, లేదంటే గనక నిజంగానే నువ్వు నా చేతిలో నలిగి నలిగి నలపబడ్డ ఆడదానివని నేను కూడా చెప్పాల్సి వస్తుంది నీ గురించి అనేపాటికి థూ అనే, నువ్వు వద్దు, నీ విడాకులు వద్దు, నీ బతుకు చెడ అని అక్కడి నుంచి మహాలక్ష్మి వెళుతుంటే సెక్యూరిటీ వాడిని ఒక్క తన్ను దన్నేపాటి దెబ్బ దడుచుకున్నాడు వాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఒక గుళ్ళో కూర్చుందే, దుఃఖం ఆగలేదు, పొగిలి 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 ఏడ్చింది. గుడి కట్టేసే టైం అయిందమ్మా అన్నాక మొహం అంతా ఎర్రగా అయిపోయి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి. ఆ తర్వాత ఇక గుళ్ళో నుంచి అలా నడుచుకుంటూ వెళ్తే చిన్నప్పటి నుంచి జరిగినవి అన్నీ గుర్తుకొచ్చినాయి, చిన్నప్పటి నుంచి వాళ్ళు చేసినవన్నీ గుర్తుకొచ్చినాయి. అసలు ఎందుకు బ్రతుకుతుంది తను, ఎవరి కోసం బ్రతకాలి తను, ఎవరు తను బ్రతకాలని కోరుకుంటున్నారో, అసలు తను మనిషిగానైనా ఎవరికైనా లెక్కలో పడిందా, అసలు తన్ని మనిషి కింద ఎవరైనా గుర్తించారా, భగవంతుడా నేను నీకు కూడా వద్దు, నేను ఎవరికీ వద్దు, అలాంటప్పుడు అసలు నేను ఎందుకు బతకాలి, ఎవరి కోసం బ్రతుకుతున్నానో, నేను అమ్మ నాన్నలకు అక్కర్లేదు, నేను నానమ్మ తాతయ్యలకు అక్కర్లేదు, అమ్మమ్మ తాతయ్యలకు అక్కర్లేదు, చుట్టాలు బంధువులకు అక్కర్లేదు, నా చెల్లికి నేనంటే నిజం చెప్పాలంటే హీనం, ఇక నా చుట్టూ ఉన్న స్నేహితులకి నేను అక్కర్లేదు, నా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి నేను అక్కర్లేదు, అలాంటి ఈ బ్రతుకు నేను ఎందుకు బ్రతకాలంటావు అని చచ్చిపోవటానికని ఒక నది పారుతూ ఉంటే పైకి ఎక్కేసి దూకబోయింది మహాలక్ష్మి. అటుగా పెట్రోలింగ్కి వెళుతున్న పోలీసులు ఓయ్ 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 అనుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి, పాపం వాళ్ళు మంచోళ్లే, మహాలక్ష్మిని గట్టిగా పట్టుకొని ఒక్క లాగులాగే, ఏం పిచ్చి పనులమ్మా నువ్వు అని వ్యాన్లో వేసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చే అక్కడ అమ్మాయి, ఎవరమ్మా నువ్వు, ఎందుకు చచ్చిపోదాం అనుకుంటున్నావు, ఏం జరిగింది, లవ్ ఫెయిల్యూరా అంటే మాట్లాడట్లా. ఇక పోనీ ఏం జరిగిందమ్మా, ఎవరైనా ఏమైనా అన్నారా, అమ్మా నాన్నలు కొట్టారా తిట్టారా, మాట్లాడట్లా, ఎందుకంటే తన దృష్టిలో తనకందరూ పోయారు కాబట్టి ఎవరి గురించి తనేం చెప్పాలనుకోవట్లేదు. దాంతో లేడీ కానిస్టేబుల్ అడిగి అడిగి అలిసిపోయి తలా ఒక 2 బాటిళ్ళు వాటర్ తాగి ఒకవైపున గట్టిగా గద్దిచ్చి, సిఐ గారు మరొక వైపున గద్దిచ్చి, ఎస్ఐ ఏఎస్ఐ ఎవరు అడిగినా సరే సమాధానం చెప్పట్లా. ఈలోపు అక్కడికి ఒక అబ్బాయిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుకొని తీసుకొచ్చి ఇక కొట్టడానికని చెయ్యెత్తితే, సార్ నేనెవరో తెలుసా, నా గురించి తెలియకుండా నా మీద చేతులెత్తితే నేను ఊరుకోను అనేపాటికి, ఏంది అసలు వాళ్ళు ప్రతి ఒక్కడు మమ్మల్ని బెదిరించేవాడు వచ్చాడు, ఒరే మేము రక్షక భటులురా, ఏమో మీరు రక్షక భటులు భక్షక భటులు అది అనవసరం, కానీ నన్ను కొడితే మాత్రం నేను ఊరుకోను అని నా ఫ్రెండ్కి నేను ఫోన్ చేసుకుంటానని వెంటనే ఫోన్ చేసి, ఒరే నువ్వు అర్జెంటుగా
ఇంకా రావా, నన్ను అరెస్ట్ చేస్తామంటున్నారా, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అంటున్నారా, కారు ఇక్కడికి తెచ్చేసారా స్టేషన్కి, కార్ని ఇక్కడే సీజ్ చేస్తామంటున్నారా, నువ్వు వెంటనే మీ డాడీతో ఓ ఫోన్ చేయించి రావా, నన్ను తీసుకెళ్ళవా, నేను అసలు కార్ డ్రైవ్ చేసే సిచ్యువేషన్లో లేనమ్మా అని ఫోన్ చేసుకున్నాడు అవతలోడు. చేసుకునేపాటికి వస్తున్నాడు నా ఫ్రెండు, ఎవడరా అంతోటి ఫ్రెండు అనేపాటికి చూస్తారుగా మీరు అని అలా నుంచున్నాడు పక్కకే. ఈలోపు మహాలక్ష్మిని చెప్తావా చెప్పవా, అసలు ఎందుకు చచ్చిపోదాం అనుకున్నావమ్మా, నువ్వు ఎవరమ్మాయివే, నీ పేరేంటమ్మా, అసలు నువ్వు ఎందుకు వచ్చావు బయటికి ఈ టైంలో, బ్యాగ్ మొత్తం ఎతికాము సార్, ఏమీ లేవు బట్టలు తప్ప, ఏ తల్లి నీకు పెళ్ళయిందా, మొగుడేమైనా అన్నాడా, ఏం జరిగిందమ్మా, నీకు మాటలు రావా, మూగదానివా, వచ్చని తలూపిందే, నా తలకాయ పగిలిపోతుందమ్మా, నా కూతురుంది నీ వయసు కూతురు, అందుకే నిన్నేం అనలేకపోతున్నాను, చెప్పమ్మా అని వాళ్ళు గట్టిగా అదిలిచ్చి అడిగేపాటి కళ్ళల్లోంచి నీళ్లు గారిపోతున్నాయి. దాంతో వాళ్ళు హుషో సరే కూర్చో, నీకు కాసేపు ఆగాక ఏడవాలనుకున్నదంతా ఏడిచేసిన తర్వాత అప్పుడు చెప్పు మాకు విషయం ఏంటో కనుక్కుంటామనేపాటికే ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్ట్ అయినోడు అలా చూస్తూ నుంచున్నాడు పక్కకే. ఈలోపు ఉరుకుల పరుగుల మీద అక్కడికి నందన్ వచ్చాడు. నందన్ వచ్చి ఒక్కసారిగా ఆ పక్కనే ఉన్న ఫ్రెండ్ని లాగి దవడబెట్టి ఒక్కటి తీసి, ఎందుకు మామ కొట్టావనేపాటికి, నీ బతుక్కి మళ్ళీ తాగుడొకటే, ఎందుకు కొట్టానో తెలుసా, నువ్వు తాగినందుకు కాదు, తాగి నువ్వు డ్రైవ్ చేసుకుంటూ వచ్చినందుకు, పైగా నువ్వు ఆ డ్రైవ్ చేసుకుంటూ పోలీసులకు దొరికినందుకు, చెత్తెదవా, అన్న తర్వాత నీకేమన్నా అయితే నిన్ను నమ్ముకొని ఒక ఫ్యామిలీ ఉందిరా రాస్కెల్, మీ అమ్మ నాన్న ఏమైపోతారా ఈడియట్ అని పోలీస్ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నేను మేజిస్ట్రేట్ విశ్వనాథ్ గారి అబ్బాయిని, నా పేరు నందన్, మా అన్నయ్య లాయర్ రవీంద్ర అని చెప్తే, కూర్చోబాబు అన్న తర్వాత, వీడు నా బెస్ట్ ఎవర్ ఫ్రెండ్ అండి, ఇదిగోండి నాన్న లైన్లో ఉన్నారు అని ఫోను వాళ్ళ చేతికిస్తే, సార్ చెప్పండి అంటే అటు నుంచి నందన్ వాళ్ళ నాన్న విశ్వనాథ్ మా అబ్బాయి ఫ్రెండేలే వార్నింగ్ ఇచ్చి వదిలేసేయమంటే, ఇదిగో ఇంకోసారి ఇలాంటి ఎదవేషాలు వేసావనుకో అబ్బాయి, మా సంగతి బాగా తెలియదు బాబు, కొద్దిగుంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయ్యేదో తెలుసా, లేట్ ఫ్రెండ్ అయిపోయేవాడయ్యా నీ ఫ్రెండు అన్న తర్వాత, నేను చూసుకుంటాను సార్, ఐఎమ్ సారీ అని చెప్పి కరెక్ట్గా బయలుదేరిపోయే టైంలో తలాటు తిప్పుతూ అనుకోకుండా చూసేపాటికి అక్కడ బెంచ్ మీద మహాలక్ష్మి ఉందే. మహాలక్ష్మి ఉండేపాటికి ఒక్కసారిగా నేను చూస్తోంది తన్నేనా, 1 year పైన అయిపోయింది తన్ను చూసే. దాంతో అంతలో మారి సచ్చేదేముంటుంది మనుషులు, ఏ హాయ్ నువ్వా ఏంటిక్కడ అనేపాటికి, బాబు నీకు తెలుసా తండ్రి ఈ మూగ మహాతల్లి అనేపాటికి, తెలుసు సార్, తను నా క్లాస్మేట్, తన పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి నిజంగా బంగారు తల్లిలాగున్నావమ్మా, ఇంతకీ ఏం జరిగిందో కనుక్కో బాబు, చచ్చిపోవాలనుకుందే అంటే చనిపోవాలనుకుందా అంటే ఆ పక్కనే ఉన్న ఫ్రెండు, అవును మామ, ఇందాక నుంచి పోలీసులు తెగ గుచ్చి అడుగుతున్నారా, వాళ్ళకి అసలు ఏమీ చెప్పట్లేదు, పాపం కళ్ళల్లోంచి నీళ్ళు అలా కారిపోతున్నాయి యూనో అనేపాటికి, నువ్వు నోరు ముయిరా అన్న తర్వాత, ఏమైంది మహాలక్ష్మి అంటే ఏమీ మాట్లాడలేదు, అతని వైపు అలా కోపంగా చూసిందే. కోపంగా చూసిన తర్వాత, ఇఫ్ యూ డోంట్ మైండ్, తన నా ఫ్రెండ్ కదా, నేను తనని తీసుకెళ్తాను, ఏదైనా ఉంటే మీరు రేపు డాడీ దగ్గరికి వచ్చి మాట్లాడండి అంటే, పర్లేదు బాబు నువ్వు తీసుకెళ్ళు, ఆ మూగ మహాతల్లి నీకన్నా చెప్పిందనుకో, నువ్వు ఏదో ఒకటి ఆ తల్లికి చెయ్యాల్సింది చెయ్యయ్యా, మా అవసరం ఉంటే నువ్వే మాకు ఫోన్ చేయన్నాడు ఆ పోలీస్ ఆయన. అన్న తర్వాత పద వెళదామంటే, ముందు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తెస్తానన్నాడని అతనితో పాటు కలిసి బయటకు వచ్చిందే. వచ్చిన తర్వాత తన బైక్ని అక్కడే పెట్టి, ఇక ఈ ఫ్రెండ్తో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా ఉంటే, ఒరే స్టూపిడ్ నువ్వు కూడా తాగేవా రాస్కెల్ అంటే, మామ ప్రమాణం చేసి చెప్తున్నాను, వీడు గొంతులో పోశాడు 2 పెగ్గులు, అంతకు మించి నేను ముట్టుకోలేదయ్యా, నాకు ఎక్కలేదంటే, నా బైకు నువ్వు తీసుకొని రేపు తీసుకురా మా ఇంటికి అని చెప్పి ఆ అబ్బాయికి బైక్ ఇచ్చి, ఉరై సన్నాసి నువ్వెక్కు కారులో అన్న తర్వాత, మహాలక్ష్మి ఎక్కంటే నేను ఎక్కనందే, పిచ్చి మాటలు మాట్లాడకుండా ముందు కారెక్కు నువ్వు అని కారెక్కిన తర్వాత, ముందు పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లోన్లీ ప్లేస్లో కారు ఆపితే, మామ నేను దిగుతా అని ఫ్రెండ్ దిగాడు. దిగుసావు అన్నాక అలా కారు కానుకొని నుంచుంటే, ఏమైంది నీకు, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు, ఏం జరిగింది, నీకెందుకు చెప్పాలి నేను, నీకు చెప్పను నేను, అయినా
నువ్వేమీ అందరికన్నా డిఫరెంట్ ఏమీ కాదులే. ఆ రోజున ద్రౌపది వస్త్రాపహరణం నాటికలోనే నువ్వు నాతో పాటు డ్రామా వేయనన్నావు, నటించనన్నావు. నీ దృష్టిలో కూడా నేను కురూపినే కదా, నీ దృష్టిలో కూడా నేను అనాకారినే కదా. నాలాంటి ఆడదాంతో నువ్వు ఒక డ్రామా వేయటానికే ఒప్పుకోలేదు. ఒకడు లైఫ్ మొత్తం డ్రామా వేయాలంటే వాడు మాత్రం ఎలా ఒప్పుకుంటాడో అనేపాటికి ఆ రోజు జరిగిన ఆ విషయం నువ్వు మర్చిపోలేదా ఇంకా? ఏం మర్చిపోవాలి? నువ్వెలా అవమానించావో మర్చిపోవాలా? అందరి ముందు నన్ను ఎలా హేళన చేశావో మర్చిపోవాలా? ఎలా చిన్న చూపు చూసావో మర్చిపోవాలా? నాతో కలిసి యాక్ట్ చేయనన్నావని మర్చిపోవాలా? నాతో యాక్ట్ చేయటం నువ్వు అవమానంగా భావించావని మర్చిపోవాలా? అంతమంది ముందు నువ్వో నేనో ఎవరో ఒకళ్ళమే యాక్ట్ చేయాలని ఎలాగైనా సరే నాకు నేనే అందులో నుంచి తొలగిపోయేలాగా నువ్వు నీ వైపు మాట్లాడే వాళ్ళ చేత నన్ను అనిపించావని మర్చిపోవాలా? ఏం మర్చిపోను, ఎలా మర్చిపోను? నీలాంటి వాళ్ళని ఏమనాలో తెలుసా, ఏం పెట్టి కొట్టాలో తెలుసా? నేను ఈరోజు అన్నిటితో విసిగిపోయాను, ఓడిపోయాను, విరక్తితో నేను చావాలనుకుంటున్నాను. నేను చస్తానో బతుకుతానో ఏమవుతానో నీకెందుకు? నీలాంటి ప్రతి పశువు నా జీవితంతో ఆడుకోవాలని చూసేవే. ఎంతవడికని పడతాను నేను ఏ హింస అయినా, ఎంతవడికని పడతాను ఏ నరకమైనా? ఆడవాళ్ళ జీవితాలతో ఆటలాడుకునే మీలాంటి వాళ్ళనే భగవంతుడు ఊరికే వదిలిపెట్టడు అనేసరికి నందన్ ఇంకా ఆపుతావా లేదా అని అవతల వాళ్ళు మాట్లాడేది వినటం నేర్చుకోను ముందు అంటే నేను వినను అందే. వినాలంటే నేను వినను 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 అనేసరికి చెయ్యెత్తాడు నందన్. దాంతో రే అని నందన్ ఫ్రెండ్ అనేపాటికి మహాలక్ష్మి ఒక్క క్షణం పాటు నోరు మూసేసింది. ఆ నోటికి ఆనకట్ట ఉండదా? ఆ నోటికి ఇక మాట్లాడటమే తప్ప ఎదుటి వాళ్ళు మాట్లాడేదే వినే అలవాటే లేదు కదూ నీకు. మొదటి నుంచి ఇంతేగా నువ్వు. ఈరోజు ఏముంది, ఎప్పటి నుంచో అంతేగా నువ్వు. అసలు ఏం తెలిసే నీకు నా గురించి? నేను కాలేజీలో చదువుకోవడానికి వచ్చాను, నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత నా వెంట అన్ని పడ్డాయి కదా. ఎన్నిటితో నేను బైకుల మీద వెళ్ళటం చూసావో, ఎన్నిటితో కారుల్లో వెళ్ళటం చూసావో, ఎన్నిటితో నేను నైట్లు స్పెండ్ చేశాననే టాకులు విన్నావు, ఎన్నిటితో నేను ఇన్స్టాగ్రాముల్లో ఫేస్బుక్లో వాట్సాప్లో చిట్చాట్లు చేయటం విన్నావు, ఎన్నిటితో నేను కాలేజీలో గోడల వెనక్కి వెళ్ళినట్టు, సినిమాలో కార్నర్ సీట్లకు వెళ్ళినట్టు, షాపింగులకి అని తీసుకెళ్ళి ట్రయల్ రూమ్స్కి వెళ్ళినట్టు. మీ అమ్మాయిలు బాగానే ఇన్ఫర్మేషన్లు సేకరించుకుంటారుగా. ఎప్పుడైనా నా క్యారెక్టర్ గురించి నువ్వు అలాంటివి విన్నావా? నువ్వు ఎలాంటి దానివో తెలుసా? ఫస్ట్ నుంచి నీకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఎవరు ఏది చెప్తే అది వింటావు. కాలేజ్కి వచ్చాను, వచ్చిన తరువాత నిజం చెప్పాలంటే నీ గురించి నిన్ను అందరూ ఎవరెవరో ఏదేదో మాట్లాడుతున్నారనే నువ్వు ఫీల్ అయ్యేదానివే. నాకు అది చాలా బాధ అనిపించేదే. నిజం చెప్పాలంటే ఒక మనిషికి ఉండాల్సింది సెల్ఫ్ డిఫెన్స్. వాళ్ళ గురించి వాళ్ళే వాదించుకోవాలి. సెల్ఫ్ లవ్ అనేది కూడా ఉండాలి. కానీ నీ విషయంలో ఆ రెండూ ఉండవు. ఎవరైనా ఏదైనా గట్టిగా మాట్లాడితే సైలెంట్ అయిపోయి మౌనంగా ఉండే అక్కడి నుంచి వెళ్ళిపోతావు. నా పక్కనే నీ రోల్ నెంబరు చాలాసార్లు ఎగ్జామ్లో పడిందిగా. నేను నిన్ను వెళ్ళిపోమ్మన్నానా? కాదు. ఎవరో అన్నారని నువ్వే నా పక్కన కూర్చోవో. నేను ఎన్నోసార్లు నీ పక్కన నేను నడిచాను, కానీ నా పక్కన నడవటానికి నీకు ఎవరో పర్మిషన్ కావాలి. వాళ్ళెవరో వద్దన్నారని నువ్వే దూరంగా వెళ్ళిపోయేదానివే. లైబ్రరీలో కలిసి చదువుకుంటుంటే లేచి వెళ్ళిపోయేదానివే. క్యాంటీన్లో ఏదైనా తీసుకుంటుంటే ఆ తీసుకునేది వదిలేసి వెళ్ళిపోయేదానివే. సెమినార్ దగ్గర ఏదైనా మాట్లాడాలని అంటే నా చేతికి మైక్ ఇచ్చి నువ్వు ఆ స్టేజే దిగేసేదానివే. ఒకే గ్రూప్లో పడితే ఆ గ్రూప్ నుంచే పక్కకి వెళ్ళిపోయేదానివే. ప్రాజెక్ట్లో పడితే వెళ్ళిపోయేదానివే. అసలు ఏ రోజైనా నన్ను ఒక మనిషి కింద కన్సిడర్ చేసావా? ఎప్పుడైనా సరే నా గురించి పట్టించుకున్నావా? నేనే రోజైనా పలకరించాలనుకున్నా మొహం తిప్పేసుకొని వెళ్ళిపోవటం, తల తిప్పేసుకొని వెళ్ళిపోవటం. వర్షంలో ఒక రోజున ముద్దగా తడిచిపోతున్నావని నేను బైక్ మీద వెళుతూ కూడా ఆగి వెనక్కి తిరిగి వచ్చి డ్రాప్ చేద్దాం కదా అని నేను అలా బైక్ మీద వస్తున్నానో లేదో నా ఉనికి తెలుసుకొని నువ్వు పరుగులాంటి నడకతో
4 బస్సులు మారి మరీ మీ ఇంటికి వెళ్ళాలి నువ్వు ఆ బస్సు ఎక్కితే, లేదంటే సింగిల్ బస్సులో వెళ్ళిపోతావు నువ్వు. కానీ పక్కనే ఎవరితో ఏదో అందే, ఎవడో ఏదో అనుకుంటాడు అనే దాంతో పారిపోయావా లేదా పరుగులాంటి నడకతో? నువ్వు నన్ను అర్థం చేసుకోలేదా, నేను నిన్ను అర్థం చేసుకోలేదా? ఏంటి ఓ తెగ పీక్కుంటున్నావు, ఇందాక నుంచి నీలుగుతున్నావు నువ్వు. నీకు ఇప్పుడు చెప్తున్నాను, ఆ రోజు నేను డ్రామాలో నిన్ను ఫస్ట్ యాక్ట్ చెయ్యొద్దు అన్నాను. అయినా నేను చేస్తా, నీకెందుకు, నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వు నన్ను డిస్కరేజ్ చేయటం ఏంటి, నీకు నా మీద ఏం రైట్ ఉంది అని అడిగావు. ఆ రోజు కాలేజీలో ఉన్న మిగతా వాళ్ళందరూ కలిసి నీ గురించి అనుకుందేంటో తెలుసా? నువ్వు బాగా చదువుతావని, సార్లు మెచ్చుకున్నారని, నువ్వు చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని, ఆ తరువాత నువ్వు సెమినార్లో చెప్పింది గెస్ట్లకు నచ్చిందనే దాంతో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వాళ్ళంతా ద్రౌపది వస్త్రాపహరణంలో నువ్వెటు సింగిల్ శాడీతోనే ఎక్కుతావు, నీ బట్టలు మొత్తం ఊడదీసి అన్ని వేల మంది ముందు ఫ్రీ షో ఇప్పిద్దామనుకున్నారు నీతో. నేను అది తట్టుకోలేకపోయాను. ఆ విషయం నాకు తెలిసిందే. అందుకే నేను ఆ విషయం నీకు డైరెక్ట్గా అంతమందిలో చెప్పలేను. చెప్పినా నా దగ్గర ఏ ప్రూఫ్లు లేవు, నువ్వు నమ్మవు, పైగా నన్నే తప్పుగా అనుకుంటావు. అందుకే నేను వాళ్ళు నీ మీద పగపట్టారు, కక్ష కట్టారు, నిన్ను ఎలాగైనా అవమానించాలని చూస్తున్నారు, నిన్ను నిజంగానే ద్రౌపదిని చేసి నుంచోబెట్టాలనుకుంటున్నారు అనే సాటి ఆడపిల్లవనే. దట్టు నేను కాలేజ్కి వచ్చిన తర్వాత నాకు నీ ధైర్యం ఇష్టం, నీ మాటలు ఇష్టం, నువ్వు చదవటం ఇష్టం, నువ్వు ప్రాజెక్ట్ చేయటం ఇష్టం, నీలో ఉండేటటువంటి తెలివితేటలు ఇష్టం, నువ్వు మాట్లాడే మాటలు ఇష్టం, నీ చూపు ఇష్టం. దాంతోనే నేను ఇష్టపడే అమ్మాయిగా నిన్ను అలా ఎవరూ చూడకూడదు, అది కరెక్ట్ కాదు అనే దాంతో నేను వద్దంటే నా మాట నువ్వు వినలేదు. దాంతోనే నువ్వు అసహ్యం వేసైనా ఆ డ్రామా నుంచే పక్కకి వెళ్ళిపోవాలనే దాంతోనే అయితే నువ్వన్నా ఉండాలి, లేకపోతే నేనైనా ఉండాలి అన్నాను. ఆ తర్వాత నీతో నేను విడిగా కలిసి మాట్లాడదాం అనుకుంటే కాలేజీ నుంచి రుస వెళ్ళిపోయావు. వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ నీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలనుకున్నాను. నీ ఫోన్ నెంబరు నువ్వు ఎవరికీ ఇవ్వవు, నీకు వాట్సాప్ ఉండదు, నీకు ఫేస్బుక్ ఉండదు, నీకు ఇన్స్టాగ్రామ్ ఉండదు, నీకు స్నాప్చాట్ ఉండదు. నిన్ను ఎలా కన్సల్ట్ చేయాలో నాకు తెలియదు. అలాగని నీ నెంబరు చాలా కష్టపడి సంపాదించి నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లేదా ఫోన్ చేస్తే నువ్వు అసలు నా నెంబర్ నీకు తెలుసా తెలీదా తీసి పక్కన పెట్టు, కానీ నువ్వు మాత్రం ఫోన్ లిఫ్ట్ చేసిందే లేదు. ఆ తరువాత మీ ఇల్లు ఎక్కడో కనుక్కొని మీ ఇంటి దాకా వచ్చాను. నువ్వు ఆ తర్వాత అసలు ఒక నెల రోజుల పైన కాలేజ్కే రాలేదు. ఆ తెల్లారి నువ్వు డ్రామాకి రాలేదు. ఎక్స్ప్లెయిన్ చేద్దాం, నీతో మాట్లాడదాం, ఇలా జరిగిందనే విషయం చెబుదాం, ఇలా నీ మీద వీళ్ళంతా ఇలా ఉన్నారనే విషయం నేను నీకు చెప్పాలని. ఆ తర్వాత ఏదో తీర్థయాత్రలకు వెళ్ళావని, నువ్వు లేవని మీ ఇంట్లో పనావిడ చెప్పిందే. నేను అడిగానో లేదో, మీ ఇంట్లో పనావిడ ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉంటుంది కదా, నా ఫోటో చూపించి ఒకసారి ఆవిడని అడుగు. 10 సార్లు వచ్చాను మీ ఇంటి దాకా నేను, 10 సార్లు ఆవిడ అదే సమాధానం చెప్పింది, లేదు బాబు, రాలేదు బాబు అని. ఆ తర్వాత నువ్వు తీర్థయాత్ర నుండి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసా. వస్తే కాలేజ్కి వస్తావనే అనుకున్నాను. ఆ తర్వాత సడన్గా నాకు తెలిసింది ఒకటి, నీకు పెళ్ళైపోయిందని, నువ్వు హస్బెండ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయావని. అంతవరకు నాకు తెలిసిందే. పెళ్ళైనా నీ దగ్గరికి వచ్చి నీ హస్బెండ్ ముందు నేను తనతో మాట్లాడొచ్చా, తన నా క్లాస్మేట్ అనే పర్మిషన్ అడిగి నేను నీతో మాట్లాడి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయగలనా? నువ్వు వింటావా? నువ్వు వినే మనిషివేనా అసలు? తీరా చూస్తే ఇప్పుడు నీ సిచ్యువేషన్ ఇదే. ఇప్పుడు కూడా నువ్వు నా క్లాస్మేట్వని, నేను ఇష్టపడ్డ అమ్మాయివని, మంచిదానివని, నేను నీ గురించి ఏం జరిగిందని నేను రిస్క్ తీసుకొని నేను స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చి అడుగుతుంటే జరిగిపోయిన విషయం గురించి నువ్వు మాట్లాడేదేమైనా సభ్యత సంస్కారంగా ఉందా? అసలు ఏంటే మీ అమ్మాయిలు, నాకు అర్థం కాదు. కడుపులు చేసి వదిలేసే గాలి వెధవలనేమో వాళ్ళు చాలా మంచోళ్ళు, దేవుళ్ళు, వాళ్ళు చాలా గ్రేట్ ఫెలోస్ అనే విగ్రహాలు కట్టేస్తారు, గుళ్ళు కట్టేస్తారు, పూజిచ్చేస్తారు మీ మనసుల్లో. స్ట్రైట్గా మాట్లాడేవాళ్ళు, మంచి కూడా గట్టిగా చెప్పేవాళ్ళంటే ఎవరికి నచ్చరే. సారీ సిస్టర్, ఏమనుకోవద్దు, వాడు
ఫేవర్ చేసినా కూడా కొట్టినట్టే ఉంటుంది. వాడు మంచి చేసినా కూడా నిజం చెప్పాలంటే వాడు కొట్టినట్టే చెప్తాడు. వాడి మాట తీరే అంత. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్. నేను బాగా సెటిల్డ్ ఫ్యామిలీ మాది. నేను కూడా బిజినెస్ పెట్టుకున్నాను. నా బిజినెస్కి నిజం చెప్పాలంటే కనుక మా అమ్మ నాన్న ఒప్పించి ఇన్వెస్ట్మెంట్ ఇప్పించి ఆ తర్వాత చాలా హెల్ప్ చేశాడు వాడు. దాంతోపాటు ఇంకో విషయం చెప్పనా, ఈరోజు కొంచెం బ్రేకప్ అయింది నాకు. దాంతో ఇందాక చెప్పుకొని ఏడిశాను, ఓదార్చాడు. కానీ ఆగలేక ఎక్కువ తాగేశాను. ఇందాక వాడు నన్ను కొట్టాడు అనుకో మాకమ్మ, వాడు నన్ను కొట్టింది కూడా నాకు ఏ యాక్సిడెంటో అయ్యి ఏదన్నా అయిందనుకో, పాపం మా అమ్మ పిచ్చి మా తల్లి, నాకేమన్నా అయితే బతకలేదు. మా అమ్మ నాన్న పెళ్ళైన 22 ఏళ్ళకి పుట్టాను సిస్టర్. నేను సింగిల్ సన్ను. మా నాన్న గుండె పగిలి చచ్చిపోతాడు. అందుకనే ఒక దెబ్బేశాడు. అది కూడా వాడు స్నేహంతోనే నాకేమవుద్దా అనే దాంతో కొట్టాడు తప్ప నా మీద పగతోనో ద్వేషంతోనో కాదు. ఇంతకీ నువ్వెందుకు చచ్చిపోవాలనుకున్నావు అని అడిగాడు నందన్ ఫ్రెండ్. అడిగేసరికి మహాలక్ష్మి వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతే, చెప్పే విషయం కాకపోతే చెప్పొద్దులే సిస్టర్, కాకపోతే మనం ఫ్రెండ్స్ అనే దాంతో అడిగానన్నాడు ఆ అబ్బాయి. దాంతో మహాలక్ష్మి ఇక చిన్నప్పుడు పుట్టినప్పుడు విషయాల దగ్గర మొదలుపెట్టి ఈరోజు ఇంట్లో నుంచి వచ్చేసే దగ్గర ఆపిందే. వెక్కిళ్ళు పెట్టి మహాలక్ష్మి ఏడుస్తుంటే మహాలక్ష్మిని పక్కన పెట్టి ముందు నందన్ ఫ్రెండు గుక్కలు పెట్టి తాగిందంతా దిగిపోయిందని 2 వాటర్ బాటిళ్ళ నీళ్లు నెత్తి మీద పోసేసుకొని అలా రోడ్డు మీద కింద కూర్చుండిపోయి 2-3 బాటిల్స్ నీళ్లు తాగేసి, ఇంకా వల్గర్ ఫెలోస్ ఇలా ఉన్నారా, అసలు ఎక్కడైనా ఇలాంటి అమ్మా నాన్నలు ఉంటారని కూడా నాకు తెలియదమ్మా. మా మమ్మీ చచ్చిపోద్ది నేను లేకపోతే, వీళ్ళ మమ్మీ అదే టైపు. మా డాడీ పైకి అంటాడే కానీ గుండెల్లో మేమంటే చాలా ప్రేమ. వీళ్ళ నాన్నకి అంతే. అమ్మో, ఇలాంటి ఫ్యామిలీస్ని మాత్రం మేము ఇంతవరకు ఎక్కడా ఎక్స్ప్లోర్ చేయలేదు సిస్టర్ అని ఆ అబ్బాయి అలా కూర్చుండిపోయాడు. ఆ తర్వాత ముందు నోరు మూసి ఏడు పాపు నువ్వు అన్నాడు నందన్. అనేసరికి మహాలక్ష్మి అలా చూస్తే, ఎన్నాళ్ళు ఊడిగం చేశావుగా, జీతం లేని పని మనిషిగా, నీ బ్రతుకంతా అంతేగా ఫస్ట్ నుంచే, ఆ పెళ్ళి కూడా అంతే కదా. నువ్వు ఆల్రెడీ వాడికి పెళ్లి చూపుల్లో నచ్చనప్పుడు అప్పటికే నువ్వు డిగ్రీ చదువుకొని ఉన్నావు. ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఏ జాబో చేసుకుని పీజీ కంప్లీట్ చేయొచ్చు. కాదు, ఆ కొంపలోనే ఉండాలి. ఆ కొంపలోనే ఉండి వాళ్ళు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ చేసుకున్నారని తెలిసిన తర్వాత అయినా నువ్వు అక్కడి నుంచి వచ్చేయచ్చు. ఆహా, ఆ కొంపలోనే ఏడవాలి. ఆ తర్వాత వాడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు రోజు తంతంటే నువ్వు తన్నించుకోవటం, వాడు అమ్మతో తన్నించుకోవటం, అక్కలతో తన్నించుకోవటం, చెల్లితో తన్నించుకోవటం, వదినతో తన్నించుకోవటం, నీ అమ్మా బాబులు వచ్చి తన్నెళ్ళటం, నువ్వేమైనా ఫుట్బాలా ఏంటే, ఎవరికి ఇష్టమైనట్టు వాడు ఎగిరెగిరి తంతా ఉంటే నువ్వు అందరికీ కూడా మంచి కిక్స్ ఇస్తా కూర్చున్నావా అక్కడ. జీతం లేని పని మనిషిగా, వంట మనిషిగా నువ్వు మిగతాయి కూడా చేసి ఉండాల్సింది. వాడికి డబ్బులు లేకుండా ఇదిగో వద్దులేరా, ఊరుకో, తప్పు, ఆడపిల్లలా మాట్లాడకూడదు అనేపాటికి ఏంట్రా మరి, మనిషి అన్న తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ ఉండొద్దా, మనిషి అన్న తర్వాత మాట్లాడొద్దా, ఏం చూసుకోనరా, నాకు అర్థం కాదు. బాగోను అసలు అందం అంటే ఏంటి నాకు అర్థం కాదు అంటే, ఇప్పుడు చెప్పు తెగుద్ది నీకు. ఆహా, అది కాదు నాన్న, నందు చెప్పేది విను అంటే, అందంగా ఉన్న వాళ్ళకి అందం గురించి ఏమనిపించదు కానీ పాపం కొంచెం చుట్టూ ఉన్న వాళ్ళు అలా డిస్కరేజ్ చేసి మాట్లాడితే, దట్టు ఆడపిల్ల కదమ్మా, హట్ అయిపోయినట్టుంది. ఇప్పుడు ఈ టైంలో రోడ్డు మీద మనం ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదుగా నాన్న, ఇంటికి తీసుకెళ్ళిపోతే పోద్ది కదూ, పాపం బాధలో ఉంది, పిల్ల మళ్ళీ చచ్చిపోతానని కూడా అంటుంది. పోతే పోనీ, ఇవాళ పోతే రేపటికి 2, ఎవడ బాధపడతాడురా. రోజుకి కొన్ని వేల మంది, లక్షల మంది సూసైడ్లు చేసుకొని వస్తున్నారు రీజన్లెస్గా. ఒకడేమో గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందని పోతాడు, ఒకడేమో బాయ్ ఫ్రెండ్ కడుపు చేశాడని పోద్దే, ఒకటి అత్తామామ కొట్టారని చచ్చుద్దే, ఒకటి మొగుడు వదిలేస్తానన్నాడని పోద్దే, ఒకటి పెళ్ళాం టార్చర్ భరించలేకపోతున్నానని పోతాడు, అమ్మకి పెళ్ళానికి చెప్పలేకపోతున్నానని సూసైడ్లు చేసుకుంటారు. వ్యాపారాల్లో నష్టాలు వచ్చినాయని, ఇంకొకడు మార్కులు తక్కువ వచ్చినాయని, అసలు ఒక రీజన్ అంటూ ఉంటుందిరా చావడానికి. వద్దు నాన్న, నువ్వు ఇప్పుడు అంత ఆవేశపడకి, ఈ టైంలో తప్పు కదమ్మా, ఆడపిల్ల కదూ, నీకు దండం పెడతాను అన్న, బాలేదు చూడు, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు చూస్తున్నారు సిస్టర్, కళ్ళు తుడు ప్లీజ్ అమ్మా అని చెప్పి ఆ తర్వాత
పద మా ఇంటికి వెళదాం అంటే, వద్దు నేనెక్కడికైనా. ఏంటి అనేసరికి, సిస్టర్ అనేసరికి మహాలక్ష్మి కారెక్కి కూర్చుంది. ఒరే ఎదవా, నేను ఆల్రెడీ ఎక్కటానికి రెడీగానే ఉన్నాను నందు, పదమ్మ వెళదాం అన్నాక ముందు ఫ్రెండ్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపి, వాళ్ళ అమ్మ నాన్న అప్పటికే పాపం పెద్ద వయసు అయిపోయిన వాళ్ళు పిచ్చోళ్ళ తిరుగుతుంటే, ఇక అంకుల్ ఆంటీ ఏమీ అనుకోకండి, చిన్న బ్రేకప్ ఇష్యూ లేండి, దాంతోనే కొంచెం మనసు పాడైంది, వాడిని ఏమీ అనొద్దులే అని వాళ్ళకి చెప్పి, వాళ్ళు బావురుమని ఏడిస్తే వాళ్ళని ఓదార్చి ఆ తర్వాత కాడికి మహాలక్ష్మిని తీసుకొని ఇంటి దగ్గరకు వచ్చాడు. ఇంటి దగ్గరకు వచ్చేపాటికి డోరు పనివాళ్ళు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత మమ్మీ డాడీ అన్నయ్య వదిన అందరూ పడుకున్నారా అంటే, పడుకున్నారు బాబు అనేసరికి అలా చూసింది. బయట ఉన్న నేమ్ ప్లేట్ల వైపు మహాలక్ష్మి చూస్తే, ఇక అక్కడ ఇన్షియల్తో సహా విశ్వనాథ్ అని, ఆయన మేజిస్ట్రేట్ అని, ఆ తర్వాత రవీంద్ర అని లాయర్ అని, ఆ తర్వాత మహిమ అని, ఆ అమ్మాయి పెట్టినటువంటి బోటిక్ గురించి ఫ్యాషన్ డిజైనర్ అని ఇలా రాసుండే, అందులో వాళ్ళ అమ్మ పేరు వాహిని అని, ఏ గుడ్ హోమ్ మేకర్ అని, అలా అందరి గురించి రాసే ఉండి, ఇక ఆ కిందనే సార్ గురించి రాసుందే నందన్ వర్మ అనే బిజినెస్ మ్యాన్ అని రాసుండేసరికి గప్చుప్గా నోరు మూసుకొని వెనకాలే వెళితే, బట్టలు తెచ్చుకున్నావుగా అన్నాడు. తల ఊపింది. ఊపిన తర్వాత పనమ్మాయిని ఇట్రా అంటే, చెప్పండి బాబు గెస్ట్ బెడ్రూమ్ చూపించి తీసుకెళ్ళి అన్నాక, అందరూ పడుకున్నట్టున్నారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా, నేను ఏమీ తిందాం అన్న తర్వాత, నాకేం వద్దు. ఏంటే వస్తున్నాను అనేసరికి, రండమ్మ ఎందుకు వాదన అంది పనమ్మాయి. అనేసరికి, ఇలానే ఉంటాడా రోజు, బాబు చాలా మంచోడమ్మా, దేవుళ్ళంటోడు, మా అబ్బాయికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందమ్మా, 10 లక్షలు పెట్టి గుండె ఆపరేషన్ ఛాన్స్ పోతే పుట్టిన ఒక్కగానొక్క నలుసు నా చేతికి దక్కేవాడు కాదు, పిల్లాన్ని పెద్ద స్కూల్లో వేసి బాబుగారు వాళ్ళే చదివిస్తున్నారు, ఫ్యామిలీ మొత్తం చాలా మంచిదమ్మా, మీరేదో ఇసుకిచ్చుంటారు, బాబు కోపం వచ్చి అలా అంటున్నాడమ్మా, మనసులో ఏమీ ఉండదు, మాట కొంచెం కరుకమ్మా, మనసు బంగారపు వెండి కొండ అని చెప్పింది పనమ్మాయి. చెప్పిన తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత బయటకు వచ్చింది మహాలక్ష్మి. వచ్చిన తర్వాత, ఇష్టమేనా ఏదైనా వేరేది కుక్ చేయమంటావా అంటే, తింటాను అందే. అన్న తర్వాత, మేము వడ్డించుకుంటాం, నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే లేట్ అయిందంటే, అలాగే బాబు గారు అని ఆ అమ్మాయి సర్వెంట్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక భోజనం చేస్తూ ఉండగా, ఇక ఇంకా ఏమేమి మిగిలినాయి అనిపించుకోవాల్సినవి, ఇంకా ఏమైనా ఉన్నాయా అనిపించుకోవాల్సినవి, తినాల్సిన తన్నులు కంప్లీట్ అయిపోయినాయా, లేదంటే కనుక ఇంకా ఏమైనా వడ్డీ ఆపే వచ్చావా అక్కడ అని అడిగేపాటికి మహాలక్ష్మి తల అడ్డంగా ఊపింది. ఆ తర్వాత, తిను కడుపు నిండా అన్న తర్వాత తిన్నాక ఒళ్ళంతా దెబ్బలు గుర్తులో. నిజం చెప్పాలంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. పైకి అలా మాట్లాడుతున్నాడన్న మాటే కానీ చాలా బాధ అనిపించింది. తలకి గాయం, చేతులన్నీ బాగా గీసుకుపోయినాయి, ఒళ్ళంతా దెబ్బలే, చూడలేకపోయాడు. మనసంతా అదోలా అనిపించింది. వెళ్ళి ఈ పూటకి ఈ ట్యాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకో, రేపు హాస్పిటల్కి వెళదాం, లేదంటే లేడీ డాక్టర్ని పిలిపిస్తాను, పిచ్చి పిచ్చి వేషాలు వేద్దాం, చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అని వెర్రి వేషాలు వేసామనుకో, కాళ్ళు ఇరక్కొడతాననుకోకు, నరికేసి పొయ్యిలో పెడతా పోవే అన్నాడు. అన్న తర్వాత పడుకున్నాక, బెడ్రూమ్ నేను బయట లాక్ చేస్తున్నాలే కానీ వెళ్ళి పడుకోపో అన్నాడు. అన్నాక బెడ్రూమ్ తాళం వేసుకొని వెళ్ళా. ఇంతటితో కోడలి అసలైన అందం 3వ భాగం సమాప్తం. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జయామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.